నమస్తే, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. హైదరాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని అంబేద్కర్ హాస్టల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దశాబ్దాలుగా నివసిస్తున్న పేద కుటుంబాలకు ఇళ్ల తొలగింపు నోటీసులు జారీ కావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రాంతాన్ని సందర్శించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మరియు కంటోన్మెంట్ బోర్డు సభ్యురాల్ని స్థానికులు అడ్డుకుని తమ సమస్యలను వివరించారు. కంటోన్మెంట్ పరిధిలోని అంబేద్కర్ హార్ట్స్ లో ఇళ్ల తొలగింపు అంశం రాజకీయంగా వేడెక్కుతోంది. సుమారు 40 ఏళ్లుగా ఇక్కడ నివసిస్తున్న పేద కుటుంబాలకు అధికారులు ఇటీవల నోటీసులు జారీ చేశారు. త్వరలోనే బుల్డోజర్లతో ఇళ్లను కూల్చివేస్తామని హెచ్చరించడంతో బస్తీవాసులు ఆందోళనకు గురయ్యారు. ఇళ్లను కాపాడాలని డిమాండ్ చేస్తూ బాధితులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, స్థానిక నాయకుడు మన్నే కిషాంక్ బాధితులకు అండగా నిలిచారని బస్తీవాసులు చెబుతున్నారు. ఇదే సమయంలో అంబేద్కర్ హార్ట్స్ ప్రాంతాన్ని సందర్శించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ బోర్డు సభ్యురాలిని స్థానిక ప్రజలు అడ్డుకొని ప్రశ్నించారు. ఇన్నేళ్లుగా ఇక్కడే ఉంటున్న తమకు ఇప్పుడు ఎందుకు నోటీసులు ఇస్తున్నారని, తమకు న్యాయం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు వెంటనే జోక్యం చేసుకుని తమ ఇళ్లను కాపాడాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి. ప్రజల సంక్షేమం సంవత్సరాలు అడగడం కరెక్టే. భయపడరా నిన్నంత రాత్రి సిచ్యువేషన్ నెక్స్ట్ టైం జరుగుతుంది, మళ్ళీ టెన్షన్ పడుతుంది కదా. వచ్చిందంటే వాళ్ళు మీకు తెలియదు. తెలంగాణ పాఠశాలల యూనిఫామ్ టెండర్ల వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. యూనిఫామ్ల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుండగా వాటిని తెలంగాణ గ్రీన్ అండ్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ చరణ్ కౌశిక్ తీవ్రంగా ఖండించారు. ఈ అంశంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా కొనలేని ఆ పేద పిల్లల చిరునవ్వులు, వారి చల్లని దీవెనలు, ఇవే సీఎం రేవంత్ రెడ్డికి నిజమైన సంపదగా మారాయని అభిమానులు చెబుతున్నారు. అధికారంతో కాదు, ఆప్యాయతతో ప్రజలను చేరువవుతూ, హామీలతో కాదు, అమలు చేస్తున్న పథకాలతో పేదల జీవితాల్లో మార్పులు తీసుకురావాలని ప్రయత్నిస్తున్న నాయకుడిగా ఆయన్ను అభివర్ణిస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనుల ద్వారా సాధారణ ప్రజల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని అభిమానులు పేర్కొంటున్నారు. ఎలా అయితే మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేదల కోసం తీసుకున్న నిర్ణయాలతో ప్రజల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోయారో, అదే విధంగా ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ రేవంత్ రెడ్డి కూడా ప్రజల మనస్సుల్లో స్థానం సంపాదించుకున్నారని వ్యాఖ్యానించారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను అనుగుణంగా పనిచేస్తూ ముందుకు సాగుతున్న రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. మా లాస్ట్ కలర్ నెరవేరినట్టు అనిపిస్తుంది. మాకు ఇంకా ఇది లైఫ్ ఇక మా జీవితానికి సరిపోతుంది అనిపిస్తుంది. చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్య ఘటనలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. పాప కోసం కుటుంబ సభ్యులు, పోలీసులు తీవ్రంగా గాలిస్తున్న వేళ ఓ వ్యక్తి జ్యోతిషులని చెప్పుకుంటూ చిన్నారి ఇంటి వద్ద హల్చల్ సృష్టించాడు. పూజలు చేస్తే పాప తిరిగి వస్తుందని చెప్పాడని, వచ్చేస్తుంది ఎలా రావాలో ఎలా వస్తుందో మాకు తెలుసు.
ఎంత మంచి చేస్తున్నారంటే లేదు, ఇలా ఈ దారంటే చేస్తుంది, లేదంటే ఈ దారంటే చేస్తుంది, లేదంటే అడగలేదు, లేదంటే భూదేతలో ఉండిపోయింది, చచ్చిపోయింది. వద్దంటే వెళ్ళిపోయాడు సార్. ఇప్పుడు నైట్ కి ఒంటిగా నేను దానం చేస్తాను, లేదంటే చెట్టు ఎక్కిపోయింది, లేదంటే భూదేతలో దిగిపోయింది, భూదేతలో చచ్చిపోయింది ఒకటి వేసి బయట పంపాల్సింది కదా, ఎందుకు ఆపేశారు అన్నారు మేడం. మగోళ్ళు ఎవరు ఉన్నారండి? నైట్ చాలా చేస్తున్నాడు అసలు పిల్లలతో ఎవరెవరో ఏం జరుగుతుంది ఇంకా నైట్ మొత్తం కూర్చొని మరి అలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు బయట ఉన్న పోలీసులకు ఒకసారి చెప్పకూడదా మీరు? ఎస్సీ గారికి ఎవరో చెప్తే ఇబ్బంది లేకుండా ఎస్సీ తోటి కూడా మాట్లాడారండి. మాట్లాడితే మీరు చెప్పాలి. అలాంటి ఎవడు బెదిరినంత సీఎం అనే ఎవడు బెదిరినంత సీఎం నీకు పిల్లలున్నారా? ఇదే మాట తీసుకోపో ఏమన్నారు? ఎప్పుడు ఉండిపోయినా వెళ్ళిపోయింది, పాప భూదేతలో ఉంది. అలాంటి మాటలు తెలంగాణ విద్యా రంగంపై రాజకీయ విమర్శలు మళ్లీ వేడెక్కాయి. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తుందని, ముఖ్యంగా పేద వెనుకబడిన వర్గాల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ నుంచి గురుకులాల నిర్వహణ వరకు పలు అంశాలపై ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. అదేవిధంగా ఇలా ఒక ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి ఇలా ఆయన మధ్యాహ్నం పథకం కావచ్చు, అదేవిధంగా టిఫిన్ పథకం కావచ్చు, ఇలా ఓపెన్ చేసినటువంటి పరిస్థితులు చూస్తే అక్కడికి వెళ్ళి ఇలా కంప్లీట్ గా ఒక విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు ఏంటంటే విద్యార్థులకు సంబంధించింది అక్కడ ఉన్నటువంటి విద్యాబుద్ధులు నేర్పించాలి. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా భవిష్యత్తులో మీరంతా కూడా ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి, సైంటిస్టులు కావాలని చెప్పి మాట్లాడేటువంటి మాటలు మర్చిపోయి అక్కడ కూడా ఆ విద్యార్థులు ఉద్దేశించి అక్కడ తరగతి గదిలో కూడా పూర్తిగా రాజకీయాలు మాట్లాడుతున్న నాయకుడు ఎవరంటే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలా ఎవరంటే చెప్పుకుంటే నవ్వుకుంటారు. అంటే ఒక విద్యార్థులకు నువ్వు చెప్తున్నటువంటి ఇవాళ అక్కడ కూడా రాజకీయాలు పూర్తిగా అంటే ఒక విద్యార్థి గదులలో చాలా మంది సైంటిస్టులు కావాలని చెప్పేసి ఒక విద్యాశాఖ మంత్రిగా వాళ్ళకు గొప్పగా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ఇలా విద్యాశాఖ మంత్రి గారు అక్కడ పూర్తిగా రాజకీయాలు మాట్లాడుతారు. మా నాయకులు మాట్లాడేటువంటి మాటలు ఇలా ఆర్ఎస్ పైన కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు గారు కావచ్చు, మీరు చేసినటువంటి 2000 కోట్ల కుంభకోణం గురించి మాట్లాడితే దాని మీద దమ్ముంటే సమాధానం చెప్పండి. ఇలా నువ్వు మాట్లాడుతున్నావు మళ్ళీ 3000 కోట్లు అని చెప్పి కనీసం నీకు ఏం మాట్లాడుతావు నీకు అర్థమవుతుందా? ఒక ఆయన 2000 కోట్లని మేము మాట్లాడితే నువ్వు ఇలా విద్యాశాఖ మంత్రిగా స్కూల్లో ఇలా 3000 కోట్ల కుంభకోణం అని చెప్పి మాట్లాడుతావు. మేము మాట్లాడిన మా నాయకులు మాట్లాడింది అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాల గురించి, అన్యాయాల గురించి, తెలంగాణ వారికి ఇవ్వకుండా గుజరాత్ కంపెనీలకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా స్కూళ్ళకు సంబంధించినటువంటి ఇలా ఎగ్సే కావచ్చు, అదేవిధంగా కూరగాయలే కావచ్చు, రైసే కావచ్చు, అనేక స్కూల్ బ్యాగ్స్ కావచ్చు, ఇలా సాక్స్లు కావచ్చు, షూజే కావచ్చు, వాటి మీద అక్రమాలు జరుగుతుంది, వాటి మీద విచారణ జరపాలని చెప్పి మాట్లాడితే వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మీరు రాజకీయాలకే కోసమే ఇలా అక్కడ పోయి ఇలా ఆ స్కూల్లో పోయి ఇలా మీరు టిఫిన్ ఓపెన్ చేసినటువంటి పరిస్థితులు. అంటే ఇలా మీరు కేవలం రాజకీయాల కోసం పబ్బం గడుపుకోవడానికి విద్యార్థి స్కూళ్లను కూడా వదిలిపెడతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మీరు విద్యాశాఖ మంత్రిగా ఈ 30 నెలల నుంచి మీరు చేస్తున్నటువంటి ఫెయిల్యూర్ పైన ఖచ్చితంగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఖచ్చితంగా పోరాటం చేస్తే మీరు ఇస్తున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు 9 నుంచి 10,000 కోట్లు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అదేవిధంగా రానున్న రోజుల్లో గురుకులాలను కూడా దాదాపు కేసీఆర్ గారి నాయకత్వంలో 1004 గురుకులాలు తెస్తే వాటిని పూర్తిగా విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితి ఈ 30 నెలల్లో. వాటిని కూడా ఈ రాబోయే సంవత్సరం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అకాడమిక్ ఇయర్ లో ఎక్కడ కూడా ఏ సమస్య ఉన్నా మా విద్యార్థి విభాగం గురుకులాల పాట కూడా ఖచ్చితంగా మళ్ళీ తీసుకుంటే గతంలో దాదాపు 120 మంది విద్యార్థులు చనిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి అటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా మా బీఆర్ఎస్ ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తే ఖచ్చితంగా స్కూల్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, అన్నింటినీ కాపాడుకున్న బాధ్యత మా విద్యార్థి విభాగం ఎప్పటికీ అండదండగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఖచ్చితంగా మరో పోరాటం కూడా బీఆర్ఎస్ శ్రీకారం చుట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కోల్కతాలో విధి వ్యాపారులు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మమత వారి సమస్యలకు మద్దతుగా రోడ్డెక్కారు. ఈ కార్యక్రమంలో టీఎంసీ నేతలు, కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మరోసారి ప్రజల మధ్యకు వచ్చారు. కోల్కతాలోని ధర్మతల ప్రాంతంలో వీధి వ్యాపారులు నిర్వహించిన ర్యాలీలో మమతా బెనర్జీ పాల్గొన్నారు. వీధి వ్యాపారుల సమస్యలకు మద్దతు తెలుపుతూ వారితో కలిసి నిరసన కార్యక్రమంలో నడిచారు. ఈ ర్యాలీలో తృణమూల్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సంఘీభావం ప్రకటించారు. వీధి వ్యాపారుల జీవనోపాధి హక్కుల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తామని టీఎంసీ నాయకత్వం స్పష్టం చేసింది. మమతా బెనర్జీ పాల్గొనడంలో ఈ ర్యాలీ రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. నల్గొండ జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం ఘటన రాజకీయంగా కలకలం రేపుతుంది. విగ్రహానికి నిప్పంటించిన ఘటనపై పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. అంతేకాకుండా వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నల్గొండలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం ఘటనకు సంబంధించి పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఎన్టీఆర్ విగ్రహంపై బెడ్షీట్లు కప్పి పెట్రోల్ పోసి దహనం చేసిన ఘటనలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన పాలకూరి అశోక్ కుమార్ గౌడ్, ఎలుకంటి ప్రవీణ్లను పోలీసులు అరెస్టు చేశారు. సీసీటీవీ ఫుటేజ్లు, ఇతర ఆధారాలు ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రజల్లో ఉద్రిక్తతలు రేకెత్తించే చర్యలకు పాల్పడిన నేపథ్యంలో నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీయగా ప్రజా ఆస్తులు మరియు ప్రముఖుల విగ్రహాల ధ్వంసాన్ని సహించబోమని పోలీసులు స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు.
కన్నబిడ్డ కోసం ఓ తల్లి చేసిన అర్ధనాదం ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది. నా అబ్బాయి ఉంటే చూపించండి లేదా బూడిదాయన ఇవ్వండి అంటూ ఓ తల్లి కన్నీటి పర్యంతమైంది. గాదే సాయికృష్ణ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు అధికారులను వేడుకుంటున్నారు. నాకు జరిగిన పరిస్థితి, నా బిడ్డకు జరిగిన పరిస్థితి ఎవరికి రాకూడదని నేను మీ అందరికీ దండం పెట్టి చెప్పుకుంటున్నా. నా పిల్లోడిని నాకు ఉంటే చూపించండి, లేకపోతే నాకు అంత ఇవ్వండి, మట్టన్నా ఇవ్వండి. పోనీ ఎక్కడ చేసాడో చెప్పండి, వెళ్ళిపోతాను నేను అక్కడికి. నేను వెళ్ళిపోతాను. నాకు ఈ కేసులు ఈ రాజకీయాలు నాకు నచ్చవు. మేము ఉంటే తిన్నాం, లేకపోతే బతికాం. మేము ఒక్క మాట మీదే బతికాం ఫస్ట్ నుంచి కూడా. మేము ఫస్ట్ నుంచి ఒక్క మాట మీదే బతికాం. ఇవాళ మేము ఇంతమందిలోకి వచ్చి అయ్యా నా బిడ్డను చూపించిందంటే ఏదేదో అంటగడుతున్నారు. ఆడట్టా ఈడిట్టా అని. దయచేసి మీరు నాకు రాజకీయాలు పొలవద్దు, నా కొడుకు రాజకీయాలు పొలవద్దు అయ్యా, మీకు దయచేసి చెప్తున్నాను. మేము అలాంటి వాళ్ళం కాదు. మేము అందులో బతికితే ఎట్టేందుకు అయ్యా? తింటానికి తిండి లేకుండా, కట్టుకుంటానికి గుడ్డలు లేకుండా ఆ బిడ్డ మార్కాపురంలో బతకాల్సిన అవసరం ఏంటి? కావాలంటే మీకు చూపిస్తా అండి ఎలా ఉన్నాడో, ఎలాంటి మంచమో, ఎలా పడుకున్నాడో. చచ్చిపోయినాడు కూడా మీద కూడా నిందలేసి మీరు ఇలా చేస్తున్నారంటే మీకు ఏమాత్రం ధర్మం ఉన్న అందరికీ కూడా చెప్తున్నా, ప్రజలందరికీ చెప్తున్నా, నా కొడుకు న్యాయం చేయండి. నా కొడుకు అలాంటి వాడు కాదు. తెలంగాణ పాఠశాలల యూనిఫామ్ టెండర్ల వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. యూనిఫామ్ల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుండగా వాటిని తెలంగాణ గ్రీన్ అండ్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ చరణ్ కౌశిక్ తీవ్రంగా ఖండించారు. ఈ అంశంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ రంగానికి సంబంధించి కేసీఆర్ ప్రభుత్వంలో 7.6% విద్యారంగం మీద ఖర్చు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 15% విద్యారంగం మీద రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. అదే కాకుండా దేశవ్యాప్తంగా గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ర్యాంకు 36 ర్యాంకు ఉంటే ఇప్పుడు అది 25వ స్థానానికి తగ్గిన మాట వాస్తవం. అంటే ర్యాంకును మెరుగుపరుచుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం మీద అత్యధికంగా అదేవిధంగా బడ్జెట్ లో నిధులు కేటాయిస్తూ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా ఈరోజు తెలంగాణ పబ్లిక్ స్కూల్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించుకున్నారు. అదే కాకుండా స్కూళ్లు దగ్గర నుంచి పిల్లల్ని ఇంటి దగ్గరకు దింపే విధంగా అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి బస్సు సదుపాయాలు, అదేవిధంగా బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచే ప్రయత్నంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకుని తనే విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తూ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐటీఐ ప్లేస్ లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, అదే కాకుండా వీరనారి సాకలైలం యూనివర్సిటీ, మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ, అదే కాకుండా ఎడ్యుకేషన్ కమిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్ల రూపాయలు కూడా బడ్జెట్ లో నిధులు కేటాయించుకున్నారు. అదే కాకుండా వీరనారి సాకలైలం యూనివర్సిటీకి 400 కోట్ల రూపాయలు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ముందుకు తీసుకుపోతూ దేశంలో ఎడ్యుకేషన్ రంగం అగ్రగామి ఉంచే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. తనను కలిసిన చిన్నారి నిరంజన్ కోరిన 2 చిన్న కోరికలు కేవలం గంట వ్యవధిలోనే నెరవేర్చి అందరి ప్రశంసలు అందుకున్నారు. చిన్నారి ముఖంలో చిరునవ్వు చూడాలంటే పెద్ద పనులు అవసరం లేదని మరోసారి నిరూపించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ రోజు నిరంజన్ ను పరామర్శించిన సందర్భంగా అతనితో ముచ్చటించిన పవన్ కళ్యాణ్ అతడి కోరికలను తెలుసుకున్నారు. తనకు ఒక ట్యాబ్ తో పాటు హీరో రామ్ చరణ్ దగ్గర ఉన్నట్లే ఒక కుక్క పిల్ల కావాలని నిరంజన్ కోరాడు. చిన్నారి కోరిక విన్న వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ కేవలం గంట వ్యవధిలోనే ఆ 2 బహుమతులు నిరంజన్ ఇంటికి చేరేలా ఏర్పాటు చేశారు. ట్యాబ్ అందుకోవడంతో పాటు తనకు ఇష్టమైన కుక్క పిల్ల రావడంతో నిరంజన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఆ కుక్క పిల్లకు ప్రేమగా రిక్స్ అనే పేరు పెట్టుకున్నాడు నిరంజన్. చిన్నారి కోరికను వెంటనే నెరవేర్చిన పవన్ కళ్యాణ్ పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షం కారణంగా ఓ ప్రహరీ గోడ కూలిపోవడంతో కారులో ఉన్న 2 వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ ఘటన దేవరకథలో చోటు చేసుకోగా స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. మహబూబ్ నగర్ జిల్లా దేవకద్రలో భారీ వర్షం ప్రాణాలు బలికొంది. ఎరతెరిపి లేకుండా కురిసిన వర్షంతో నిర్మాణంలో ఉన్న ఒక ఇంటి ప్రహరీ కూడా ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ సమయంలో గోడ పక్కనే ఉన్న కారుపై భారీగా పడడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న సివిల్ ఇంజనీర్ జగన్నాథ్ రెడ్డి, డ్రైవర్ సంతోష్ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న స్థానికులు, అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను బయటకు తీసి పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొనగా దేవకద్ర ప్రాంతం శోకసంద్రంగా మారింది.